ఏమైంది ఏంటండి? మీ అన్నయ్యకి ఉద్యోగం లేదు, ఏమీ లేదు. రోజు మీరు ఇచ్చే డబ్బులతో జగజాలు చేస్తా కూర్చుంటున్నాడు. ఏంటండి నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే మీరు అసలు పట్టించుకున్నట్టు నవ్వుతున్నారు. వదిలేలేవే, ఏమైనా ఉంటే నేను చూసుకుంటాగా అన్నయ్యకి. ఇంకా మీరు మీ అన్నయ్యనే చూసుకోండి. ఇంకా నేనుండి ఏం లాభం? నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను. అదేంటి అలా అంటావు? మా అన్నయ్య నేను కాకపోతే ఇంకెవరు చూసుకునేది? మీ అన్నయ్య చిన్న పిల్లోడు, మరి దగ్గరుండి అన్ని చూసుకోవడానికి. చేసేవన్నీ పిచ్చి పనులు, మళ్ళీ మీరు దానికి సపోర్టు. అసలు నీకేం తెలుసా మా అన్నయ్య గురించి? అన్నయ్య కాలేజ్కి వెళ్తున్నాను అన్నయ్య. సరేరా. అవును, కాలేజీలో ఏదో కోర్స్కి ఫీజు కట్టాలన్నావు కదా? అదేం అవసరం లేదులే అన్న, ఈ బీటెక్ చదవడమే ఎక్కువ. అలా అంటావేంట్రా? ఇప్పుడు చదువుకుంటేనే కదా నీకు ఫ్యూచర్లో ఉపయోగపడేది. ఇగో ఈ డబ్బులు తీసుకెళ్ళి కట్టు. సరే అన్నయ్య. అది మా అన్నయ్య అంటే. ఓ అంత మంచోడు కాబట్టే పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది కదా, మీరు మాకు చెప్పొద్దులే. ఏంటి మాట్లాడుతున్నావు? ఒకటి చెప్తా గుర్తు పెట్టుకో, ఒక మగోడు బాగుపడడానికి కారణం ఒక ఆడది, అదే మగోడు నాశనం అవ్వడానికి కూడా కారణం ఆడదే అయ్యిద్ది. అసలు నీకేం తెలుసే వాళ్ళ గురించి? వదిన ఏదో తప్పు చేసిందని చెప్పేసి అన్నయ్య మందలిస్తే రివర్స్ అన్నయ్య మీదే లేనిపోని కేసులు పెట్టింది. అన్నయ్యని వదిలేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ బాధ తట్టుకోలేక అన్నయ్య ఇలా అయిపోయాడు. కోపంలో కొట్టినందుకు సారీ, కానీ ఏది తెలియకుండా మాట్లాడొద్దు. మా అన్నయ్య ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కానీ మంచిగా మారుతాడు. అప్పుడు దాకా తనకు తోడుగా ఉండి నేనే బాధ్యతలన్నీ చూసుకుంటా. సరే అండి.